అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజైతే సిక్స్త్ డే అండి. మనకి వచ్చేసి నేను మళ్ళీ గ్రీన్ బ్యాంగిల్స్ తోటైతే మంచి డిజైన్ చూపిద్దామని మీ ముందుకొచ్చేసాను. మనకి మట్టి గాజులు, గ్లాస్ బ్యాంగిల్స్ అండి. ప్లెయిన్ ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలండి. ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈజీగా ఎవ్వరైనా తయారు చేసుకునే డిజైన్ అనమాట. చాలా బాగుంటుంది. న్యూ డిజైన్ అండి. మీరు కొత్త డిజైన్ అనమాట. ఇప్పుడు మనకి వచ్చేసి చామ్స్ వస్తున్నాయి కదా! మనకి ఇలా మనకి చామ్స్ అనేవి ఇలా వస్తున్నాయండి. ఇవి కృష్ణుడి చామ్స్ అనమాట. మనకి కృష్ణుడి పిల్లని గ్రోవి, అలానే మనకి నెమలి పించము, హ్యాండ్ ఇలా పిల్లని గ్రోవి వచ్చేసి ఇలా చామ్స్ అయితే వస్తున్నాయండి. మనకి మల్టీ పర్పస్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్లో చామ్స్ వస్తున్నాయి అనమాట. నెంబర్ ఆఫ్ డిజైన్స్ చామ్స్ వస్తున్నాయి. అందులో ఇదొక డిజైన్ అండి. అసలు ఇది చాలా బాగుంది. ఈ చామ్స్ చూడంగానే ఈ డిజైన్ చేసేద్దామని ఈరోజైతే వీడియో స్టార్ట్ చేశానండి. ఇలా మనకి ఇలాంటి చామ్స్ అయితే తీసుకోవాలన్నమాట. నేను ఇట్లా నెమలి పించము, ఎండు పిల్లని గ్రోవి, కృష్ణుడి హ్యాండ్స్ ఉండే చామ్స్ అయితే తీసుకున్నానండి. మట్టి గాజులు అనమాట. మట్టి గాజుల మీదనే నేను ఈ మధ్య వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేనైతే మట్టి గాజులే తీసుకున్నానండి. మీరు కావాలి అంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్, మనకి ఇట్లా 6 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, 6 బ్యాంగిల్స్ తీసుకొని కూడా చేయొచ్చు. నేనైతే గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే నా కోసం అని తయారు చేసుకుంటున్నానండి. అవి కూడా ఫ్లాట్ బ్యాంగిల్స్. ఇలా మనం చెక్ చేసి ఓటు పోయాయా లేదా అని మనం ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకొని వీటి మీద అయితే ఇప్పుడు నేను ఈ డిజైన్ చేసి చూపిస్తానండి. 4 బ్యాంగిల్స్ అయితే కావాలి. మీకు ఒక బ్యాంగిల్ మేకింగ్ చేసేది చూపిస్తాను. 4 కూడా మళ్ళీ నేను తయారు చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అలానే మనకి వచ్చేసి 3mm గ్లాసీ కుందన్స్ కూడా తీసుకుంటున్నానండి. బాటిల్ గ్రీన్, నేను ఏ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నానో గ్రీన్, అదే కలర్ 3mm రౌండ్ గ్లాసీ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. అలానే చామ్స్ అనమాట. ఈ 2 రకాలు తీసుకొని ఈ డిజైన్ అయితే తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. మనము ఫస్ట్ వచ్చేసి చామ్స్ అయితే అంటించేసుకోవాలండి. నేను B7000 గ్లూ అయితే తీసుకుంటున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని అంటించినా కూడా పర్వాలేదండి, ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇది B7000 గ్లూ తీసుకొని ఇవైతే అంటించేసుకుంటున్నాను. అంటించేసుకోవడానికి ముందు నాకంటే 6 సైడ్స్ తెలుసు కాబట్టి నేను పెట్టేసుకుంటానండి. అదే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. మనకి వచ్చేసి ఇలాంటి ఒక మెజర్మెంట్ చార్ట్ అయితే ఉంటుందండి. ఇలా మీరు 4 వైపులా పెట్టుకోవాలంటే ఇది తీసుకోవాలి. లేదు మనము 3 సైడ్స్ పెట్టుకోవాలి అంటే ఇది తీసుకోవాలండి. ఇలా 3 చామ్స్ వచ్చేటట్లు, లేదు అంటే 6 వచ్చేటట్లు అనమాట. నేను ఇప్పుడు వచ్చేది 6 వచ్చేటట్లు ఇలా చామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా పెట్టేసి ఫస్ట్ అయితే నేను ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను మీకు కాస్త దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఈ మెజర్మెంట్ షీట్ అనేది ఇలా పట్టుకొని మనం ఎక్కడైతే మనకి మార్క్ చేయాలనుకుంటున్నామో, అంటే ఎక్కడ చామ్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడైతే ఇలా గ్లూ పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ అక్కడ అనేది గ్లూ పెట్టేసుకోవాలండి. ఇలా ఒక డ్రాప్ పెట్టేసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఇలా 4 సైడ్స్ అనేవి గ్లూ పెట్టేసుకోవాలన్నమాట. అదే 6 పెట్టేసుకోవాలి, 4 కాదండి, 6 సైడ్స్ మనం పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు తీసుకొని ఎక్కడైతే గ్లూ పెట్టుకున్నామో అక్కడ పైన వరకు అటు ఇటు బ్యాంగిల్కి 3 వైపులా గ్లూ అనేది పెట్టుకొని మనం చామ్స్ ఎక్కడ దాకా వస్తుందో మనం ఎస్టిమేషన్ వేసుకొని అక్కడ ఈ గ్లూ అనేది అప్లై చేయాలండి. సేమ్ ఇక్కడ నేను ఎలా పెట్టానో అలానే ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి. మనకి అర్థమవుతుందండి, అక్కడ పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యే విషయం అయితే ఏమీ ఉండదన్నమాట. అలా మనము మొత్తం కూడా ఈ గ్లూ అనేది సేమ్ ఇప్పుడు మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడ 3 సైడ్స్ పెట్టుకొని ఇలా గ్లూ అనేది అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇలా 6 చోట్ల మనము పైన నెమలి పించం అంటే అంతవరకు ఇలా గ్లూ పెట్టేసుకోవాలి. ఇలా మనం పెట్టిన తర్వాత ఇప్పుడు చామ్స్ అనేవి ఇలా పెట్టుకోవాలండి. చూడండి మన కింద ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇటు సైడ్ తిప్పి ఇలా పైకి మొత్తం కూడా గ్లూ అంటేలాగా దీన్ని పెట్టేసుకోవాలి. మనము 2 వైపులా గ్లూ అనేది పెట్టాం కదా, అదే 3 వైపులా గ్లూ పెట్టాం కదా, దానికి ఇక్కడ మనం ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో గ్లూ ఎక్కడైతే పెట్టామో 3 సైడ్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఈ హుక్లు వచ్చేలాగా చూసుకుంటూ ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. మనకి 6 వరకు పడతాయండి. ఇలా 6 చామ్స్ వచ్చేలాగా చక్కగా మనకి అవి ఫిట్టింగ్ అయిపోతాయి అనమాట. ఈ బేస్ లోపల ఎంత మనకి విడుతుందో అంతే బ్యాంగిల్ ఉంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ ఉండదండి, అంతే ఉంటుందన్నమాట. అలా మనము ఈ 6 కూడా ఇలా చూడండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనకి అన్నీ కూడా దీనికి ఇది సమానంగా ఇలా సమానంగా రెండింటికి సమానంగా ఉండాలి. మీకు అంతకి అంటలేదు బాగా అనుకుంటే ఇక్కడ కూడా గ్లూ పెట్టేసుకొని అలా ఒక 5 మినిట్స్ అనేది కంప్లీట్గా ఆరనివ్వండి. మీకు మంచిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇలా స్టిక్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టిక్ చేసుకున్నాక మీరు వేసుకోవాలంటే ఇలా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుందన్నమాట. లేదు అంటే మనం బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను వచ్చేసి 3mm మనకి రౌండ్ గ్రీన్ అయితే పెడుతున్నానండి. చూడండి పైన వచ్చేసి మళ్ళీ మనము ఇలా
ఒక్కసారి వీటిని ఇలా ప్రెస్ చేసేస్తే మనకి మంచిగా ఈవెన్గా స్టిక్ అయిపోతాయండి. ఇవి బాగా ఆరనివ్వాలన్నమాట. ఒక డే మొత్తం కూడా, ఒక హాఫ్ డే మొత్తం కూడా నైట్ చేసి పెట్టుకుంటే మీకు మార్నింగ్కి అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఆరిపోతాయండి. ఇవి మనకి వచ్చేసి ఈ చామ్స్ వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయండి. నేనైతే సింధు దగ్గర తీసుకున్నాను. నేను ఇంకా కొన్ని కావాలి అని చెప్పేసి నేను ఈ మధ్య అమెజాన్లో మీషోలో కూడా ఆర్డర్ పెట్టానండి. అలా మీరు కూడా మీషోలో కానీ, సింధు దగ్గర కానీ, ఇంకా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇందులోనైనా పెట్టుకోవచ్చు. చామ్స్ అని కొడితే మీకు ఇవనేది వస్తాయన్నమాట. ఇందులో మనకి కృష్ణుడు, రాధాకృష్ణులు ఉండే చామ్స్ ఉంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ చామ్స్ ఉంటాయండి. మనకి ఏవైనా తీసుకొని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా పిల్లన్ గ్రోవి చక్కగా నెమలి పింఛము, కృష్ణుడి హ్యాండ్స్ ఉండేవి తీసుకున్నాను అనమాట. మీకు ఇక్కడ చూస్తే అర్థమైతే 2 హ్యాండ్స్ కృష్ణుడివి, పిల్లన్ గ్రోవి పింఛం అనమాట, నెమలి పింఛం ఇలా వచ్చాయన్నమాట ఈ చామ్స్ మీద. ఒక్కొక్క దానికి నాకు ఒక్కొక్క బ్యాంగిల్కి 6 అయితే నేను పెట్టుకున్నానండి. ఇలా 3 mm రౌండ్ అయితే పెట్టుకుంటున్నాను. 4 mm అయితే మనకి పెద్దదైపోతుందండి. 3 mm అయితే మనకి బాగుంటుందన్నమాట. ఇలా 1 by 1 మనము ఇలా పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనం ఇంతకుముందు చేసిన కాసు బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాంగిల్స్ కూడా అటు సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా సైడ్ వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కానీ వేసుకునేటప్పుడు హడావిడిగా వేసుకోకుండా, ఏమైనా గాజు బ్యాంగిల్స్ మీద చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేసుకోవాలన్నమాట. చేయటం అలానే చేయాలి, వేసుకోవడం కూడా అలానే వేసుకోవాలండి. నేను ఏదైనా 1కి 2 సార్లు చెప్తున్నాను అంటే ఆ కష్టం కూడా అలానే ఉంటుంది కదా. నేను చూపించేవి ప్రతిదీ కూడా తెచ్చుకొని మనకి చామ్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, మనం మొత్తం మీద కూడా మనకి అన్ని చామ్స్ అయితే, బ్యాంగిల్స్ అయితే, కుందన్స్ అయితే, గ్లూ అయితే అన్నీ కూడా 200 లోపే అయిపోతుందండి. అలా మీరు ఎన్ని బ్యాంగిల్స్ అయినా తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా, చూడండి ఎంత బాగుందో. ఇలా ప్లెయిన్ ఉంటే కూడా బాగుంటుందండి. ఇలా ప్లెయిన్గా మీకు కుందన్స్ వద్దు అనుకుంటే ఇలా ప్లెయిన్గా కూడా ఇలా ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలానే మనకి ఇలా కుందన్స్ పెడితే ఇంకా బాగుంది లుక్ అంటే ఇలా కూడా పెట్టవచ్చు అనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఇలానే చేసుకోవాలండి. అసలు మట్టి గాజులు గ్రీన్ అండి, ఎవర్ గ్రీన్ అని చెప్తానమాట. దాని మీద ఏ డిజైన్ చేసినా కానీ సూపర్ ఉంటుందన్నమాట. ఇవి కొంచెం మనము చాలా సున్నితంగా ఈ బ్యాంగిల్స్ని వేసుకోవాల్సి ఉంటుందండి. చాలా కొంతమంది బ్యాంగిల్స్ వేసుకుంటుంటే చూస్తానండి, చాలా హడావిడిగా ఫాస్ట్గా వేసేసుకుంటారు. అలా కాదండి, కొంచెం స్లోగా వేసుకుంటే మనకి ఇంకా సబ్బుతో ఎక్కించుకున్నా కూడా మట్టి గాజులే కాబట్టి ఏం కాదండి. అందుకనే మనము చిన్నగా సున్నితంగా వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. అలానే అండి, నేను వీడియోలు చేసుకుంటూ కూడా కొంచెం మట్టి గాజులు ఎలా వేసుకోవాలి అనే కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉంటానండి. అందుకని మీరు ఈ 30 days ఛాలెంజ్లో మీరు ప్రతి వీడియో కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు తప్పకుండా మీకు చిన్న చిన్న చిట్కాలు చెప్తూ నేను బ్యాంగిల్స్ అనేవి మేకింగ్ చూపిస్తూ ఉంటానన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకి ఇవి మొత్తం కూడా ఇలా ప్రెస్ చేయాలండి, మంచిగా ఈవెన్గా స్టిక్ అవుతాయన్నమాట. ఇలా చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇలా 6 వస్తాయండి. ఇవి వచ్చేసి చామ్స్. మనకి చామ్స్లు అనేవి ఇవండి మనకి తులాల లెక్క ఇస్తారనమాట. అంటే మనకి 10 grams 20 grams అలా ఇస్తారు, పీసుల లెక్క ఇవ్వరనమాట. అదే పెద్దవి అయితేనేమో 1 2 అలా ఇస్తారు. ఇవి చిన్నవి కాబట్టి మనకి 10 grams వచ్చేసి ఒక 12 pieces అయితే వస్తాయండి. ఇవి అలా చూసుకుంటే మనకి ఒక్కొక్క బ్యాంగిల్కి 6 అయితే వస్తాయి. 2 బ్యాంగిల్స్కి వచ్చేసి 12 వస్తాయి అనమాట. అలా చూసుకుంటే మీకు ఈ చామ్స్ నాకు 35 రూపీస్ పడ్డాయి అనమాట. 10 grams 35 రూపీస్ పడ్డాయండి. అలానే మనకి ఈ తులము తీసేసుకుంటే మీకు వచ్చేసి ఒక 5 grams అయితే మనకి 4 బ్యాంగిల్స్కి ఈ కుందన్స్ అనేవి వచ్చాయన్నమాట. మొత్తం కూడా మట్టి గాజులు అయితే ఇవైతే మొత్తం మనకి ఒక 70-75 గ్లూ తోటి 80 తోటి అయిపోతాయండి 4 బ్యాంగిల్స్. అంటే ఒక్కొక్క బ్యాంగిల్ మనకి ఒక 20 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. 80 రూపీస్లో మనకి ఈ 4 బ్యాంగిల్స్ కూడా వస్తాయన్నమాట. ఇక నుంచి నేను ఏం తయారు చేసి చూపించినా కూడా వాటికి ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనేది నేను చెప్తూ చేస్తానండి. అదే ఇవి మేము తయారు చేసి ఇవ్వాలి అంటే మీకు షిప్పింగ్ ఉంటుంది, మేము చేసినందుకు కష్టము ఉంటుంది, అవన్నీ మీ దగ్గరికి సరిగ్గా వస్తాయా లేదా అన్న ఒక ఇది కూడా ఉంటుందండి. కాబట్టి మీరు నాలాగానే చూసి తయారు చేసుకొని మీకు తయారు చేసుకుంటారన్న ఒక ఆలోచనతో ఇలాంటి మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఇక నుంచి మన దగ్గర డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే మేకింగ్ చేసి చూపిస్తాను. అవి కూడా మట్టి గాజుల మీదనే చేసి చూపిస్తానండి. ఈ 30 days ఛాలెంజ్లోనైతే ఓన్లీ మట్టి గాజులు మాత్రమే చూపిస్తాను, కానీ మంచి మంచి డిజైన్స్ చూపిస్తాను. అలా అందులోని భాగంగా ఇదొక డిజైన్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. మనము మధ్యలోకి ఇలా ఒక 1/2 డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఒక 1/2 డజన్ బ్యాంగిల్స్ వరకు తీసుకొని ఇలా మనం గ్రీన్ బ్యాంగిల్స్ తోటి వేసుకోవచ్చు, అలా అని చెప్పేసి రెడ్ బ్యాంగిల్స్ తోటి కూడా వేసుకోవచ్చు అండి, అలా కూడా బాగుంటుంది.
మనము గ్రీన్ తోటి వేయొచ్చు, రెడ్ బ్యాంగిల్స్ తోటి వేయొచ్చండి. ఇంకొకటి కూడా చూపిస్తానండి. మనము మొన్న తయారు చేసిన ఈ కాసు బ్యాంగిల్స్ కూడా మనకి గ్లాస్ బ్యాంగిల్సే కదా, వీటికి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. నేనైతే అసలు నిజానికైతే ఇలా వేసుకుందామని చెప్పి వాటిని తయారు చేశానండి. ఇలా చామ్స్, మనకి అమ్మవారి కాసులు, ఇలా వచ్చేసి మనకి బ్యాంగిల్స్, తర్వాత మళ్ళీ ఇలా ఒక్కొక్క చేతికి ఇలా హెవీగా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా వేసుకుంటే బాగుంది కదండి, ఇలా వేసుకుందామని చెప్పేసి నేనైతే తయారు చేశానన్నమాట. నాకైతే బాగా నచ్చాయండి ఇవి ఇలా నాది మొత్తం కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. అలా ఆ శారీ మీదకని చెప్పేసి నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట. మనకి ఈ గాజు మిడిల్లో ఉంచేసి మట్టి గాజులు వేసుకొని కూడా వేసుకోవచ్చండి. అలా కూడా మనం ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా, ఇవి వచ్చేసి మిడిల్లో సైడ్ బ్యాంగిల్స్ మిడిల్లో అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ఇంకొంచెం సింపుల్గా ఉంటుంది. అలా హెవీగా ఉంది కదా, ఇలా సింపుల్గా అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట. మనం చేసుకునేవి ఏవైనా కాంబో డిజైన్ లాగా మనం వాటిని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి డిజైన్స్ అయితే. చూసారు కదా, ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలానే మీరు అవి తులమో అవి 10 గ్రామ్స్ అలా తెచ్చేసుకొని పెట్టుకొని మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇంకొక వీడియోలో ఎలా బ్యాంగిల్స్ మనం వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.